నమస్తే. ఇప్పుడు చూడండి ఒకటి. నేను ఇట్లున్నానా? ఇట్లా నిల్చోవడం పద్ధతి ఒకటి. నేను ఇట్లా కూసోని అబ్బబ్బబ్బబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇట్లా నిల్చోవడం ఒకటి. అయితే ఏమైతదంటే చాలామంది పేషెంట్‌లకు గుజ్జు ఏదైతే ఉంటది గదా! అది అరిగిపోయినప్పుడు అట్లా లేస్తారు. ఇంకోటి వాకింగ్ చేసేటప్పుడు గమనించండి. ఇట్లా అయితూ నడుస్తారు. దాన్ని డక్ వాక్ అంటారు. దాని అర్థం గూడా ఏందంటే గుజ్జు ఖరాబయింది మీకు అని. ఇవి ఏమైతది? ఫ్యూచర్‌ల మీకు ఆపరేషన్ జేపిచ్చుకోవాలి. చిప్పలు మార్చుకోవాలి. టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేపిచ్చుకోవాలి. పీఆర్‌పీ థెరపీ చేపిచ్చుకోవాలి. 3 సంవత్సరాలకి చేపిచ్చుకోవాలి. ఇవి మీరు వింటనే ఉంటారు. చుట్టాలు జెప్తారు, ఫ్రెండ్స్ జెప్తారు, పెద్దోళ్ళు జెప్తారు. మీరే పెద్దోళ్ళయిపోతారు అప్పటి వరకు. 55, 60 వస్తాయి మీకు. అప్పుడు 70 ఏండ్లోళ్ళు, 80 ఏండ్లోళ్ళు గూడా జెప్తారు మీకు. కానీ ఇవన్నిటికి మీరు జేపిచ్చుకున్న దేవుడిచ్చింది ఖరాబయిందా? కాలేదా? అవునా కాదా? దేవుడిచ్చింది గదా! మనకిప్పుడున్న మోకాలు. ఇది ఖరాబయిందా? కాలేదా? అయింది గదా! మనిషి ఇచ్చేటిది గ్యారంటీ ఏముంటది చెప్పండి. అవునా కాదా? అవి గూడా ఎన్నో సార్లు ఖరాబయితాయి. మళ్ళా ఇంకోటి పెద్ద సమస్య ఏందంటే, ఒక్కొక్కసారి చిన్న చిన్న టాబ్లెట్లు మింగితేనే సైడ్ ఎఫెక్ట్‌లయితున్నాయి. మళ్ళా ఇవి మొత్తం ఒక మీరు యుద్ధానికి పోయేటప్పుడు ఒక ఆయుధం మార్చేసుకుంటూను మీరు పోదాం అనుకుంటున్నారు. అయితే ఏమైతది? అది గూడా ఖరాబయ్యే అంతే సమస్య ఉంటది. సైడ్ ఎఫెక్ట్ వచ్చే గూడా సమస్య ఉంటది. ఇది చికెన్ లెగ్ పీస్ గాదు. ఇది మన మోకాలు. అయితే ఏందంటే, ఇక్కడ మనకు లిగమెంట్లుంటాయి. మళ్ళా గుజ్జు ఉంటది. ఇది ఏం చేస్తదంటే, ఇప్పుడు బండి ఉందా? బండి మీద మీరు పోతున్నారు. షాక్ అబ్జార్బర్‌లుంటాయి స్ప్రింగులాగా. అవి ఏం జేస్తాయి? షాక్‌ని అబ్జార్బ్ జేస్తది. అట్లనే మీరు దుంకిండ్రు, నడిషిండ్రు, కూసున్నారు, లేషిండ్రు అంటే గూడా మీ బాడీలో షాక్ పాస్ అయితది. ఈ గుజ్జు అది అబ్జార్బ్ చేస్తది. మీకొక స్టెబిలిటీ ఇస్తది. మీరు కొందరిని చూడండి ఇట్లా షేక్ అయితూ నడుస్తారు వాళ్ళు. అప్పుడు ఏమైతదంటే వాళ్ళ గుజ్జు ఖరాబ్ అయితే ఇట్లా షేక్ అయ్యి నడుస్తారు. కానీ స్ట్రెయిట్ ఉంటే మీరు స్ట్రెయిట్ నడుస్తున్నారంటే అర్థం ఏందంటే మీ గుజ్జు గూడా సక్కగుంది. మీ మోకాలు గూడా సక్కగుంది. సో, అందుకే మీరేం చేయండంటే అబ్జర్వ్ చేయండి మీరెట్లా నడుస్తున్నారు. మీకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయంటే మీ నడక కరెక్ట్ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆంటీ వచ్చిండ్రు మన దగ్గర. ఇట్లా నడుచుకుంటా వచ్చిండ్రు. ఆ పేషెంట్ లోపల కూర్చున్నాక నేనేమన్నానంటే, "మేడం మీకు ఇంత పరేషానీ అయితుంది కదా! మీకు గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉంటది." మనకు పేషెంట్ చూస్తే అర్థం అయిపోతది. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉంటది. లేకపోతే గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంటదని. చాలా బాధతోటి నడుచుకుంటూ వచ్చిండ్రు. అయితే హోమియోపతి తోటి తగ్గుతదా సార్? గ్యారంటీ ఇస్తారా? అనేసి అడిగిండ్రు. అయితే మనం ఏమని ఆన్సర్ ఇచ్చినాము? మన పని మందు ఇవ్వడం మాత్రమే. మనం తగ్గిస్తలేము. మందు గూడా తగ్గిస్తలేదు. మనం మందు ఇస్తున్నాం. తగ్గిచ్చేది దేవుడు. మీరేం చేయాలంటే మందులు తీసుకుపోయి మీ గుడిలో పెట్టండి ఇంటికాడ. ప్రసాదంలాగా డైలీ తినండి. ఎట్లా తగ్గదో నేను చూస్తాను. దేవుడు మనకు తగ్గిస్తాడు. అందుకే ఇది నాది సిద్ధాంతం. మనం ఏ పేషెంట్‌కి గ్యారంటీ ఇవ్వం. మందులు మాత్రం ఇస్తాం. మళ్ళా వేరే వాళ్ళు మాకు గ్యారంటీ ఇస్తున్నారు. మోకాలు మనం కట్ జేసి ఏపిచ్చుకుంటే మంచిగా అయిపోతాం అనేసి. మనం ఏం జెప్పినాం? పోండమ్మా ఏపిచ్చుకోండి అని చెప్పినాం. కానీ వాళ్ళకు ఏదో ఇట్లా అయి ఆపరేషన్ వాళ్ళ హస్బెండ్‌కి చేపియడం అంటే జర భయముండే. లేదు సార్ మీరే మందు కంటిన్యూ చేయండి అంటే. ఎంఆర్ఐ పేషెంట్ దగ్గర లేదు. సీటీ స్కాన్ పేషెంట్ దగ్గర లేదు. ఎక్స్‌రే గూడా లేదు. కానీ ఏ డాక్టర్ చూసినా మీకు బాగా సివియర్ ఉంది ఆపరేషన్, సివియర్ ఉంది ఆపరేషన్. వీళ్ళకు ఏందంటే నేను ఇట్లా మందు యేసుకొని క్లినిక్ బయటికి పోయినప్పటి వరకు నాకు తగ్గిపోవాలి. అట్లాంటి మందు ఇస్తారా? అయితే నేను చెప్పిన, "అమ్మ అట్లాంటి మందు మీకు వైకుంఠంలోనే దొరుకుతది. మన లోకంలో దొరకదు." సరే సార్ ఇవ్వండి ఏదో. ఫస్ట్ 2 నెలల్లో పేషెంట్‌కి 30% నొప్పి తగ్గింది. మన హోమియోపతి మందులు స్టార్ట్ చేసినాక. 8 నెలల్లో మొత్తం నొప్పి తగ్గిపోయింది మోకాలిది. మళ్ళా ఇది ఫస్ట్ టైమ్ మనం ఇస్తే జర తగ్గింది గదా! సెకండ్ టైమ్‌కి మళ్ళా పెరిగింది జర నొప్పి. అయితే నేను అడిగిన మీకేమైనా టెన్షన్ ఉందా? ఎందుకు పెరుగుతుంది నొప్పి ఒకసారి తగ్గిన ఏమో మీరే చెప్పాలి సార్ అనేసి నాకే క్వెషన్ ఏసిర్రు. పడుకుంటుండ్రా లేదా అనేసి అడిగిన.
అవును సార్ పడుకుంటున్నా అనేసి చెప్పిండు. మీకు ఇట్లా పైకెళ్ళి పడినట్టు కలలు వస్తున్నాయా అనేసి అడిగిన. అవును సార్ నేను పైకెళ్ళి దుంకుతున్నా, బావిలో దుంకేసి చచ్చిపోతున్నా అనేసి. మళ్ళా మీకు టెన్షన్ ఏముంది? మీకు పిల్లలతోటి టెన్షన్ లేదు. మీకు ఏదో వేరే టెన్షన్ ఉంది. మీ ఆయనతోటైనా టెన్షన్ ఉంది. మీ డబ్బుకి సంబంధించిన అయినా టెన్షన్ ఉంది. అయితే పరేషాన్ అయిపోయింది పేషెంట్. ఎందుకు? ఎట్లా చెప్పిర్రు? అయితే హోమియోపతిలో ఏందంటే, మనము ఏం ప్రాబ్లమ్ ఉంది, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. పేషెంట్‌కి ఏం ప్రాబ్లమ్ ఉంది, మెంటల్లీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉంది, అది మోకాళ్ళ మీద ఎట్లా ప్రభావం ఏస్తుంది. మా ఆయనకి ఇంకో పెళ్ళాం ఉంది సార్. నాకు మొన్ననే తెలిసింది. నా ద్వారా మా ఆయనకి 2 కూతుర్లున్నారు. ఆమె ద్వారా మా ఆయనకి 3 కొడుకులున్నారు. నేను ఏం చేయాలి? ఎట్లా ఇప్పుడు నేను సంభాళించుకోవాలి? అది గూడా నాకిప్పుడు తెలిసింది. నేనిప్పుడు ఏడికోవాలి? ఇంకా ఇంతకు ముందు గూడా తెలుస్తుంటే నేను ఎళ్ళిపోతుండే. కానీ మా పిల్లలు నాకు ధైర్యం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లైనా నాకు ఆయనతోటి మాటలు ఉండవు. ఆయన ఒక రూము, నేను ఒక రూమ్. వండేసి ఇచ్చేస్తా, పడేస్తా అక్కడ తినేస్తాడు. కానీ మొత్తం రోజు ఫోన్‌లో మాట్లాడతాడు. ఏం జేయాలి చెప్పండి? దీనికి ఏముంటది టెన్షన్‌కి అంటే, నేనడిగినా మీకందరికన్నా ముఖ్యం ఇప్పుడు ఎవరు? అని అడిగాడు. ఇప్పుడైతే పిల్లలే సార్ అని చెప్పా. లేదు పిల్లల్ని గూడా నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు? పాప ఉంది మీకు. పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంటిది పరేషాని, ఆ ఇంటి సమస్య, ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ మీ పాపది. అవునా కాదా? ఇప్పుడు ఆమెకి పిల్లలుంటారు. వాళ్ళు ఆమెకి ముఖ్యమైపోతారు. మీకు మీ పిల్లలు ఎట్లా ముఖ్యం, ఆమె కూడా వాళ్ళట్లా ముఖ్యం. దాని బదులు మీరొక పని చేయండి గదా! మీకు మీరే సర్వస్వం అని అనుకోండి ఒకసారి. ఒక్కసారి అనుకోండి. అవును సార్ మొత్తం లైఫ్ మా పిల్లలది జేసి, మా ఆయనది జేసి ఏమొచ్చింది? ఏం రాలేదు అని పేషెంటే రియలైజ్ అయ్యారు. అయితే అట్లా రియలైజ్ చేసుకొని మనము ఫస్ట్ టైం మందు ఇచ్చినాం కదా! ఫస్ట్ టైం మందిస్తే కొంచెం తగ్గింది. మళ్ళా కొంచెం తగ్గలేదు. కానీ హోమియోపతి ఏం చేస్తదంటే మైండ్‌లో ఉన్న స్టేట్‌ని గూడా మంచిగా చేస్తది. అట్లా అయి మళ్ళా పేషెంట్‌కి మంచిగా తగ్గడం స్టార్ట్ అయింది. మందు గూడా చేంజ్ చేసి ఇచ్చినాం. పూర్తిగా ఇట్లా సింప్టమ్ ఉంటది. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇట్లా సింప్టమ్ ఉంటది హోమియోపతిలా. దేనివల్ల? ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ సన్‌లైట్ అంటే ఎండలో పోతే ఇది పెరుగుతది. మనకు ఎవరైనా ధోకాబాజీ చేసిండంటే అది గూడా దానివల్ల గూడా అయితుంది అంటే దానికి గూడా ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనేసి తీసుకుంటాం. అట్లా తీసి మొత్తం పేషెంట్‌కి మందులు ఇచ్చేసరికి 2 ఏండ్లు వాడిండ్రు. పేషెంట్ ఏజ్ 60 సంవత్సరాలు అప్రాక్సిమేట్‌లీ. 60 సంవత్సరాలకి ఎంత గుజ్జు ఉండాలి, మళ్ళా అంత ఫార్మేషన్ అయిపోయింది. ఆస్టియోఆర్థరైటిస్ కొంచెమైనా ఉంటది. అది నొప్పి ఉన్నా, నొప్పి లేకపోయినా కొంచెమన్నా ఉంటది. ఎందుకంటే బోన్స్ డీజనరేట్ అవుతాయి విత్ ఏజ్. మీ చావు మీకు వస్తది అంటే ఏంది? మీ బాడీ పార్ట్‌లు ఖరాబ్ అయితేనే గదా! మనకు చావు వచ్చేది. సో, విత్ టైమ్ అవి ఖరాబ్ అయితాయి. అది మీరు ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ వాడండి మందులు హోమియోపతి మంచిగా తగ్గుతాయి. ఇప్పుడు గుజ్జు పెరగడానికి ఏమైనా ఇంట్లో కూర్చొని వైద్యం ఉంటదా? ఒకటి మీరు అర్థం చేసుకోండి. గుర్ మొత్తం గుజ్జు ఖరాబ్ అయింది. ఆపరేషన్ స్థితికి పోయిండ్రు అంటే కొత్తిమీరలు, పుదీనాలు, కరివేపాకులు తింటే మనకు మొత్తం రిపేర్ అవ్వదు. మనము హోమ్ రెమెడీస్ కూడా చేయాలి. మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. మనకు మంచిగుంటది. అయితే మనం ఏం చేస్తాం ఇప్పుడు? గిలాస్ తీసుకుంటాం ఒకటి. ఒక గిలాస్‌లో మనం ఏం చేస్తామంటే దానికన్నా ముందు ఇది దంచుడుది ఉంటది గదా! 2 వెల్లుల్లిలు, 2 లవంగాలు, 2 వెల్లుల్లిలు, 2 లవంగాలు, మిరియాల గింజలు 4 దంచుకోండి బాగా. బాగా దంచుకొని ఇది ఓ గిన్నెలో బాయిల్ చేయండి. ఇదంతా దీంట్లో వేసి ఒక గిన్నెలో మంచిగా బాయిల్ చేయండి. బాయిల్ చేసి ఒక చెన్ని తీసుకొని చాయ్‌ది చెన్ని ఉంటది కదా! ఇది దీంట్లో వేసి ఫిల్టర్ చేసి ఇది కషాయం డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోండి. మీకు హాయిగా అనిపిస్తది. ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం. మనకు కూడా కలవచ్చు. మోకాలు నొప్పులు, నరాల సమస్య ఉంటే కూడా కలవచ్చు. నమస్తే.